కదా 41 డేస్ రెగ్యులర్‌గా ఎవరైతే వస్తారో మనకు తెలియకుండానే మనకు చాలా మార్పు కలుగుతుంది. ఎంతమందికి మార్పు కలిగింది చెప్పండి? నేను సంపూర్ణంగా తీసుకున్నాను సార్. నా కోపాన్ని తగ్గించుకున్నా ఫస్ట్ టైమ్‌లో. గ్రేట్. ఓపిక అనేది వస్తది సార్. వెరీ గుడ్. గ్రేట్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఏ రకంగా? ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది కోపం ఉంటది. హ్మ్. కంట్రోల్ చేసుకోగలుగుతారు. హ్మ్. వాయిదా వేసే తనం ఉంటది. హ్మ్. దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇట్లా వెరీ గుడ్. ఒక్కొక్క పాయింట్ మనకు తెలవకుండానే అది కంటిన్యూ అయితా ఉంటది. వెరీ గుడ్. గ్రాటిట్యూడ్ చెప్పడం ఎప్పుడైనా మర్చిపోతే అంటే ఎవరికైనా థ్యాంక్స్ కానీ సారీ వెరీ గుడ్. ఒక్కటిసారి గుర్తుకొస్తాయి సార్. అంటే అరే మళ్ళీ Super. చెప్పాలని ఒక్కటిసారి చెప్పేస్తాం మళ్ళీ థ్యాంక్ యూ అని. ఎక్సలెంట్. గ్రేట్. ఎందుకంటే మనకు ప్రతి వస్తువు అవసరమే ఉంటది. ప్రతి మనిషితో అవసరమే ఉంటది. కాబట్టి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పమన్నారు. అది చూస్తుంటే నేను థ్యాంక్స్ వేస్తూనే ఉన్నాం సార్. సూపర్. ప్రొద్దున అన్ని వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. అది లేని మనకు నడవదు కాబట్టి డోర్ తీసినా గానీ అది దండం పెట్టుకొని తీయాలి. ఎందుకంటే అది మన రాత్రి అంతా మనం కాపాడుతుంది కాబట్టి బయటకు అడుగు వేసినా గానీ దండం పెట్టుకోవాలి. గ్రేట్. చూడండి మన దృక్పథం మారిపోయింది ఆల్రెడీ. అంటే మన ఆలోచన విధానం మారిపోయింది. ఎస్ ఆర్ నో? ఇంకా నేను ఏంటంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను సార్. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా పిల్లలు పొద్దున్న లేచినప్పుడు కూడా వాళ్ళకు దగ్గర తీసుకొని ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళకు పప్పి ఇవ్వడం కానీ అట్లా మా వైఫ్ కానీ గ్రేట్. ఇది డైలీ చేస్తున్నా సార్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. చూస్తారు స్టార్టింగ్ లో ఇదేందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి, కానీ వాళ్ళ రోజు చేసరికి ఎందుకంటే అలవాటైపోతుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏమవుతుందంటే వాళ్ళు కూడా చేయడం మొదలు పెడతారు. అవునా కదా? ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మనం హక్ చేసుకొని కిస్ ఇస్తున్నాం అనుకోండి, 4 రోజులు పోతే వాళ్ళు ఏం చేస్తారు, అరే మనం చూడగానే మనం కూడా వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని హక్ చేసుకుంటారు. ఎస్, ఇదంతా కూడా మనకు జరుగుతుంది అంతా కూడా ప్రాక్టికల్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది. దీన్ని ఖచ్చితంగా వాడుకోండి. ఇంకోటి ఏంటంటే మనస్సు కారణంగానే మనం ఈరోజు అన్నిట్లో కూడా ఓడిపోతున్నాం. బిజినెస్ లో ఫోకస్ చేయలేకపోతున్నాం. బిజినెస్ లో అనుకున్నంత మనము స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి ఇటువంటి మనస్సును మనం ఎలా ఆధీనంలోకి తీసుకోవాలి, మనం మనసుని ఎలా మనం అరిగట్టాలి అనేది మనం రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. మీరందరూ దీన్ని గుర్తుంచుకోవాలి.